రోజుల ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. సో ఆడవాళ్ళంటే కుంకుమ పెట్టుకొని రాకూడదంట, చేతికి ఈ దారాలు కట్టుకొని రాకూడదట, మగవాళ్ళేమో సుర్మా పెట్టుకొని రావాలంట, బుర్కలు తగిలించుకొని రావాలంట. ఇట్లా మొన్న కొంతమంది ఆడపిల్లలు అయితే వాళ్ళ బాధను సోషల్ మీడియాలో వ్యక్తపరిచారు. సో అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? తరచుగా మత మార్పుల విషయాలు కానీ, మా మతంలోకి దిగండి అని కానీ, లేకపోతే హెరాస్మెంట్స్ లాంటివి బాగా జరుగుతుంది, రిలీజియస్ హెరాస్మెంట్స్. సో దీనిపైన ఏమంటారు? అదైతే చాలా రాంగ్. ఎందుకంటే ఇది ఇండియా కాబట్టి, ఇండియా అంటే హిందుస్థాన్, ఇక్కడ ఫస్ట్ రిఫరెన్స్ హిందూస్కి ఉంటుంది. అలా అని ఏ రిలీజన్ అయినా ఎవరిది వాళ్ళది ఓకే. అది మసీదుకి పోయినప్పుడు, చర్చికి పోయినప్పుడు, టెంపుల్ పోయినప్పుడు ఆచారం పాటించాలి. కానీ షాపులలో కూడా అంటే అది చాలా రాంగ్. మనం ఇండియాలో ఉండి మనం బొట్టు పెట్టుకోవడానికి భయపడడం అంటే చాలా దౌర్భాగ్యం. సో మన వాళ్ళు చాలామంది లెన్స్ కార్ట్ షాపులకి వెళ్ళి మరి కుంకుమ పెట్టడము, అందరికీ అవేర్నెస్ తీసుకురావడం చేశారు. అది మంచి పని అంటారా? మంచిదే కదా. ఆల్రెడీ ఈ పక్క దేశాలలో కాదు, శత్రువులు మన దేశంలోనే మనకు రెడీ అవుతున్నారు. సో వాళ్ళకి మనం ఇప్పటి నుంచే బుద్ధి చెప్తే దారిలోకి వస్తారు. అయితే చాలామంది ఇప్పుడు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కువగా జరిగే ఏంటంటే స్టేజ్ మత మార్పులు, స్టేజ్ మీద నుంచొని బహిరంగంగా మత మార్పులు చేస్తూ ఉన్నారు. అంటే ఒక రకంగా బెదిరించడము. ఇప్పుడు లెన్స్ కార్ట్లో ఎట్లయితే జరిగిందో అట్లానే బయట కూడా మా మతంలోకి మారండి, మీకు జబ్బులు మానుతాయి, మా మతంలోకి రండి, మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇలాంటి చెప్పి కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. కరెక్ట్ అంటారు? అది చాలా తప్పు. యాక్చువల్గా ఇవాళ రేపు అది చాలా ప్యాషన్ అయిపోయింది. యాక్చువల్గా ఈ రిలీజన్సే మనకు అలా చెప్తారు. మన హిందూస్ ఎప్పుడు కూడా మీరు ఇలా మా దేవుని మొక్కితే ఇది అవుతుంది అది అవుతుంది అని ఎప్పుడు చెప్పరు. మీకు మంచి జరుగుతుంది, మీకు ఒక హ్యాపీనెస్ వస్తుంది అంటారు. కానీ మీవన్నీ నెరవేరుస్తాయని ఎప్పుడు కూడా హిందూస్ చెప్పరు. మిగతా వాళ్ళు చెప్తారు. దాంట్లో కూడా అందరూ అని లేరు. కొంతమంది తప్పుడు వల్ల అందరికీ అది బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ కొంతమందిని మనం ఏరేస్తే అందరు బెటర్ అవుతారు. ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు లెన్స్ కార్ట్లో ఎలాంటి ఇష్యూ జరిగింది, ఇప్పుడు బయట మత మార్పులు అట్లా చేసేటోళ్ళకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు పబ్లిక్ ప్రతిదానికి సోషల్ మీడియాలో అప్డేటే ఉన్నారు. ప్రతిదానికి అన్ని రెస్పాన్స్ అవుతున్నారు, అన్నిటికీ రెస్పాన్స్ బాగానే అవుతున్నారు. కానీ గవర్నమెంట్ కూడా కొంచెం దీన్ని చూడాలి. ఒక్కరికే హైలైట్ చేయొద్దు, అందరికీ ఈక్వల్ చూడాలి. అదే కోరుకుంటున్నాం. ఫైనల్గా మన చెప్పాలి అంటే అది ఇప్పుడు హిందుస్థాన్లో ఫస్ట్ రిఫరెన్స్ దానికే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే అమెరికా ఎక్కువ ఉంది, మన ముస్లిం అంటే అది మక్కా మసీద్ అక్కడ ఎక్కువ ఉంటుంది. హిందూస్ అంటే మన కాశీ, ఇక్కడికే వచ్చి చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ హిందూ మనకు ఉన్నది ఇది ఒక్క దేశమే. చాలా దేశాలు వచ్చి మన మీద గొడవ పడ్డాయి, మనల్ని చాలా లాస్ చేసే, మన బంగారం ఏమేమో తీసుకెళ్ళారు. మన మనుషులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మన నేల చాలా మంచిది. ఇక్కడ మన హిందూ దేవుళ్ళవి చాలా వాల్యుబుల్ ఉన్నాయి. కాబట్టి మన హిందూ దేశం ఇంకా ఉంది. కానీ ఆయనతో కూడా తీసుకెళ్దామని చూస్తున్నారు. కానీ రాంగ్ అది. డన్నా.